ఇప్పుడు మనం చూస్తున్న వీడియో వచ్చేసేసి నేనైతే హాఫ్ సారీ ఈవెంట్‌కైతే వెళ్ళాను గదా! అదొచ్చేసేసి ఇర్వింగ్ నుంచి ఫ్రిస్కోకనమాట. ఆ యెళ్ళే దారిలో నేను ఏ ఏ షికారులు తిరిగాను, ఏమేం చేశాను అనేదైతే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. అలాగే నా నెక్స్ట్ వీడియోస్‌లో వచ్చేసేసి నేను ఇండియా నుంచి తెచ్చుకున్న ఆర్నమెంట్స్ కానీ, లేదా ఇక్కడ నేను కొన్న ఆర్నమెంట్స్ జీన్స్‌ల మీదకి, లేదంటే ఇంకా శారీస్ మీదకి, డ్రెసెస్ మీదకి ఎలాంటి ఆర్నమెంట్స్ ఏంటి అనేవైతే మనం ఒకసారి నా మేకప్ బాక్స్‌నైతే అలా వీడియో అయితే తీశాను. అది నెక్స్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నన్నైతే క్వెషన్ చేశారనమాట. ఎలాంటివి తీసుకొచ్చుకోవాలి? ఏంటివి? ఇంకా అక్కడ అన్నీ దొరుకుతాయా? లేదా? అనేవి నన్నైతే అడిగారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నేను తెచ్చుకున్న ఐటెమ్స్, అలాగే నేను ఇక్కడ కొన్నవి అవన్నీ కూడా ఒకసారి వీడియో తీసి మీ అందరితో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసేసి క్యాజువల్ వేర్ అనమాట. అంటే ట్రాక్ ప్యాంట్, అలాగే టీ షర్ట్. ఇంకా దానికి తగ్గ బ్రేస్లెట్, చిన్న చైన్ అయితే పెట్టేశాను. ఆ చైన్ వచ్చేసేసి 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చనమాట. ఎటువైపైనా మనం పెట్టుకోవచ్చు. అలాగే ఇంకా యాపిల్ వాచ్ అనేది మనం అన్ని డ్రెసెస్ మీదకి అన్నిటి మీదకి సెట్ అయిపోతది. ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా అయితే ఉన్నాయి. నేనైతే ఇంకా టీ షర్ట్స్ మీదకి జస్ట్ స్టడ్స్ లాంటివైతే బెటర్‌గా ఉంటది గదా! సో, చిన్న స్టడ్స్ అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే నేను మధ్యలో కొంచెం షాపింగ్ చేసి ఆ ఈవెంట్‌కైతే అటెండ్ అవుదాం అనుకున్నాను. ముందే గాని నేను శారీ కట్టుకొని మొత్తం అంతా రెడీ అయిపోయి షాపింగ్ అని ఎళ్ళా అనుకోండి, నాకు చాలా కష్టమవుతదనమాట. అంతా నడవడానికి, మళ్ళీ పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి. అందుకని చెప్పేసేసి నేను 2 అవర్స్ ఎర్లీగా స్టార్ట్ అయ్యాను కాబట్టి, నేనైతే ఇంక క్యాజువల్‌గా రెడీ అయిపోయాను. ఇంకా ఈవెంట్‌లో అయితే శారీ కట్టుకున్నాను. దాని తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాననమాట. ఇవే డ్రెసెస్ వేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో, ఈవెంట్ వచ్చేసేసి ఇంట్లోనే గదా! అందుకని జెప్పేసి చెప్పులు ఫ్రీగా ఉండేవి వేసుకుందామా, లేతే హీల్స్ వేసుకుందామా, పార్టీ వేర్ వేసుకుందామా అని జెప్పేసి మొత్తం ఎతికి పెట్టాను. ఇన్ని రకాలున్నాయి. వీటిలో ఏదేసుకుందామా అని ఫైనల్‌గా చాలా కన్వీనియంట్‌గా, కంఫర్ట్‌గా ఉండేవే ఏసుకున్నాననమాట. ఎందుకంటే ఇప్పుడు నేను క్యాజువల్‌గా ఏసుకున్నాను గాబట్టి చెప్పల్స్ గూడా అలానే ఏసుకోవాలి. ఇప్పుడు నేను షాపింగ్‌కెళ్ళినా గానీ నడవడానికి ఈజీగా ఉండాలి. అలాగే అదే మ్యాచ్ అవుతది. ఇంకా ఈవెంట్‌కెళ్ళాక లోపల చెప్పులేసుకొని తిరిగేది కాదు గదా! బయటే వదిలేసేది గాబట్టి, లోపల శారీ కట్టుకున్న చెప్పల్స్ మ్యాచ్ అయినా అవ్వకపోయినా పెద్ద మ్యాటర్ ఏం కాదనమాట. ఇంకా వింటర్ అయ్యుంటే మాత్రం ఖచ్చితంగా షూ ఏసుకొనెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్‌గా డోర్ ఓపెన్ చేద్దామండి. లాక్ ఓపెన్ చేశానో లేదో, చిన్నోడు మాత్రం రెడీగా ఉన్నాడు. మనం డోర్ అన్‌లాక్ చేయడం ఆలస్యం. వాడే ఓపెన్ చేసి బయటికెళ్ళిపోతున్నాడు. ఓపెన్ చేయగానే దగ్గరలో స్టెప్స్ ఉన్నాయి. వాడిని నేను కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది. మొబైల్ పట్టుకొని వాడిని హ్యాండిల్ చేసేలోపు వాడు కింద పడిపోయేటట్టు ఉన్నాడు. ఆ విషయం మా హస్బెండ్ గమనించి నన్ను కొంచెం అరిచారనమాట. ఎందుకంటే మెయిన్ పిల్లలు ఇంపార్టెంట్ కదా! నాకు ఒక్కసారిగా గుండె జారి గల్లంతయిపోయింది. వాడు స్టెప్స్ దగ్గరికెళ్ళగానే. ఎప్పుడూ వీడు మాత్రం నన్ను మామూలుగా అరిపిచ్చడు వాళ్ళ నాన్నతో. వీడు చేసే పనులు అంతే ఉన్నాయి. ఇప్పుడొచ్చేసేసి మేము ఇర్వింగ్ నుంచి ఫ్రిస్కోకి కంటిన్యూషన్‌గా ఒకవేళ ఎళ్ళాము అంటే మధ్యలో ఆగకుండా 40 మినిట్స్ అయితే పడతది. అంటే మేము హైవే మీద ఎళ్ళమనమాట. హైవే స్కిప్ చేసేస్తాము. ఎందుకంటే పిల్లలతో హైవే మీద అంత అర్జెన్సీ ఏం లేదు. హైవే కూడా రెగ్యులర్‌గా అలవాటు లేదనమాట. ఒక్కోసారి ఎగ్జిట్స్ మిస్ అవుతూ ఉన్నాము. ఇంకా దానికన్నా ఈ సిగ్నల్స్ పెట్టేసుకొని, ఈ సిగ్నల్స్ దాటుకుంటూ వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఎమర్జెన్సీ అయ్యి ఇమ్మీడియేట్‌గా వెళ్ళాలి అంటే మాత్రం కంపల్సరీ హైవే మీదైతే ఒకసారైతే డ్రైవ్ చేశారు. అప్పుడు 25, 30 మినిట్స్‌లో ఎళ్ళిపోవచ్చు. బట్ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ డిఫరెన్స్ కోసం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తదనమాట. అందుకని చెప్పేసేసి హైవే స్కిప్ చేసి ఎళ్తాము నార్మల్ రోడ్ మీద. ఇంకా మధ్యలో షాపింగ్ చేసి మరీ ఫంక్షన్‌కెళ్ళాలా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఏం చేస్తాం, ఇద్దరు పిల్లలతో షాపింగ్‌ల మీద షాపింగ్ చేయాల్సొస్తుంది. డబ్బులు మొత్తం వీళ్ళకే అయిపోతున్నాయి. పెద్దోడైతే అసలుకి మరీ మంత్‌కొక ప్యాంటు, అది స్కూల్ యూనిఫార్మ్ అయినా సరే, నార్మల్ క్యాజువల్ ప్యాంట్స్ అయినా సరే, ప్రతిదీ గూడా వాడు మోకాళ్ళ దగ్గర మొత్తం ఎలా చించుకుంటున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు గానీ, మొత్తం 2 మోకాళ్ళ దగ్గరైతే హోల్స్ పడిపోయి ఉంటున్నాయి. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి ప్యాంట్లు కొన్నా బావుండు. అవేసి తిప్పొచ్చు. కానీ అలాంటివి ఉండవు గదా స్కూల్ యూనిఫార్మ్స్‌కి. వీడు మాత్రం అలా ఫ్యాషన్‌గా చేసుకొనొస్తున్నాడు ఉన్న ప్యాంట్లని. అది ఓన్లీ ప్యాంట్లతోనే అయిపోతుందా అంటే కాదు. షూ అనమాట. కొన్ని కొన్ని షూ అయితే మొత్తం ఇట్లా స్క్రాచెస్ లాగా షూ మీద హోల్స్, అసలు ఇంకా మొత్తం దాన్ని ఎంత దారుణంగా చేసేస్తాడో. రోడ్డు మీద సరిగ్గా నడవడు. అలాగే స్కూల్లో కూడా ప్లే టైమ్ ఉంటది. ఆ ప్లే టైమ్‌లో ఆ గ్రాస్‌లో గానీ, లేదంటే స్లైడర్స్ మీద గానీ, మోకాళ్ళ మీద అట్లా ఎళ్తా ఉంటారనుకుంటా. అందుకే ప్యాంట్లు, షూలు అన్నీ పాడు చేసుకొనొస్తాడు. వీడికొక్కడికైనా క్లాస్‌లో ఉన్న అందరికీ ఇంతే అవుతదా అని నాకైతే ఫుల్లు డౌటొస్తా ఉంటది. ఎంత బ్రాండెడ్‌వి తీసుకుంటున్నాము, స్కెచెస్ తీసుకుంటున్నాము. వీడి దెబ్బకి ఎంత బ్రాండెడ్‌వైనా సరే ఆగట్లేదు అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి. వీడి వాడకం ఏ రకంగా ఉంది అనేదైతే. ఇవి మళ్ళీ ఏమన్నా తక్కువ కాస్ట్ ఉంటాయా అంటే అసలు చాలా కాస్ట్ ఉంటాయి.
ఒక $10లో వచ్చేలాగా ఏమీ ఉండవు. ఒకవేళ అలా తీసుకున్న క్వాలిటీ కూడా అసలు ఉండదు. అందుకే ఇంకా ఎక్కువైనా సరే వీళ్ళ కోసం మంచిగా పెట్టి తీసుకుంటే వాటిని మాత్రం ఎక్కువ రోజులు ఉండకపోతే ఎంత బాధ అయితా ఉంటుందో. సరే మనీ గురించి పక్కన పెడితే కనీసం షాపింగ్ అయినా ఈజీగా అయిపోతుందా అంటే ఎంత టఫ్గా ఉంటుందో తెలుసా. వీళ్ళవన్నీ సైజెస్ చూసుకోవాలి, క్వాలిటీ చూసుకోవాలి, అన్నీ కూడా సైజెస్ అసలు మ్యాచ్ అవ్వవు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళ కోసం అన్నీ చూసుకుంటూ వీళ్ళ కోసం ఇంత టైం స్పెండ్ చేస్తూ మళ్ళీ అన్ని పనులు కవర్ చేయాలి అంటే మాత్రం ఎంత టఫ్గా ఉంటుందో ఎప్పుడూ చెప్తుంటాను కదా, చిన్న కథ కాదు. సరే పిల్లలు కూడా అయిపోయింది, ఇంకా ప్రశాంతంగా ఉందామా అంటే నేను మొత్తం కూడా సెట్ అయిన తర్వాత మొత్తం స్ట్రక్చర్ చూసుకుంటే సన్నగా అవ్వడం, ఒక్కోసారి లావ్ అవ్వడం అలా జరుగుతూ ఉంది కదా. ఆ దెబ్బతో ప్రతిసారి మనం బట్టలు చూసుకుంటూనే ఉండాల్సి వస్తుంది. కొన్నేమో లూజ్ అవుతున్నాయి, కొన్నేమో టైట్ అవుతున్నాయి. సరే అని షాపింగ్కి వెళ్తే అక్కడ అన్ని దొరకట్లేదు సైజెస్ వైజ్గా. ఫైనల్గా సెకండ్ డ్రెస్ అయితే గుర్తుపట్టారా, ఆరుష్ బర్త్డే రోజు వేసుకున్నాను. అప్పుడు షాపింగ్ ఇదే అనమాట. అలా కొన్నానో లేదో ఇలా ఆరుష్ బర్త్డేకి అయితే ధరించేసాను. ఫైనల్గా ఈవెంట్ వచ్చేసి నైట్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా, అందుకని మేము వెళ్ళేసరికి ఇంకా చీకటి పడిపోయింది. ఇంకా ఇంత తిరిగి మొత్తం నేను రెడీ అయిపోయి ఆ వీడియో మొత్తం కవరేజ్ చేసి ఇంకా అలసిపోయాను అనమాట. అసలు మధ్యలోనే నాకు ఫుల్ మైగ్రేన్ వచ్చేసింది. అయినా సరే ముందు వీడియో కవర్ చేయాలి మంచిగా అని చెప్పేసి కొంచెం కష్టమైనా సరే వచ్చుకొని మొత్తం కవర్ చేసేసాను. ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళకి ఏం ఈవెంట్ అసలు ఏంటి ఎక్కడికి అని చెప్పి అనుకుంటారేమో. బట్ ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే పెడతాను, మా ఫ్యామిలీ ఫోటో. అదే ఫోటో ఒక థంబ్నెయిల్ అయితే ఉంటుంది అనమాట, హాఫ్ సారీ ఫంక్షన్ అని చెప్పేసి. ఇలా ఈ ఈవెంట్ చూసుకున్నాక నెక్స్ట్ డేనే ఈ వదిన వాళ్ళు అన్నయ్య వాళ్ళు మా ఇంటికి అయితే వచ్చారు. చికాగో నుంచి అత్తయ్య వాళ్ళు వచ్చారు అన్నాను కదా, వాళ్ళని డ్రాప్ చేయడానికి. ఇంకా అలా అందరూ వచ్చే ముందు మేమైతే ఇల్లు శుభ్రం చేసుకొని కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ మా పిల్లలు చూడండి ఏ రకంగా గొడవ చేశారో. అసలు సౌండ్ తగ్గించుకొని మరీ వినండి. ఇంకేదన్నా మంచిగా తీసుకోవాలి. జస్ట్ తీసుకో, దగ్గరకు రా, వాడికి కూడా చేస్తా. ఏ ఆరుష్ నీ రూమ్ లోకి వెళ్తాను, నువ్వు నేను ఇస్తాలే. అరే అరవకండిరా. పోటీగా చిన్నోడు గొంతు ముందు పెద్దోడు గొంతు చాలా చిన్నబోతుంది. వీళ్ళ దెబ్బకి ఇంకా తలకాయ పగిలిపోద్ది అనమాట. మైగ్రేన్ లేనిది ఏం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలా ఆడుకోవడానికి అయితే మొత్తం సెట్ చేసి పెట్టి ఉంచాడు. ఫైనల్గా నేనైతే వదిన వాళ్ళు ఇలా వెళ్ళేటప్పుడు రేంజ్ రోవర్ అనమాట, సూపర్ కారు. ఇంకా నేను దాన్ని వీడియో తీస్తున్నాను, ఇది రీల్ కూడా పెట్టాను. ఎవ్వరు మిస్ అవ్వకుండా అయితే ఈ వీడియోని కంపల్సరీ చూడండి. ఆ రీల్ చూడండి, చాలా బాగుంది. ఇలా ఈ 2 days అయితే ఆరుష్ వాళ్ళ ఫ్రెండ్ అతిథితో మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆడుకున్నాడు. ఇలా వదిన వాళ్ళ ఇంటికి వస్తున్నారు అనగానే ఆరుష్ అయితే ఒకటే అడిగాడు అనమాట, అతిథి వస్తుందా లేదా అని. వస్తుంది అని చెప్పాం కాబట్టి కూల్ అయ్యాడు, లేదంటే ఫుల్గా ఏడ్ చేసేవాడు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి తోడు వాళ్ళని ఎత్తుక్కుంటూ ఉంటారనమాట, వాళ్ళతో టైంపాస్ చేయడానికి, గేమ్స్ ఆడుకోవడానికి. అలాగే మనం కూడా ఫస్ట్ వాళ్ళకి ఎవరైనా ఉన్నారా లేదా కంపెనీ ఆడుకోవడానికి అనే చూస్తాము. ఎందుకంటే వాళ్ళు మన వెంట పడకుండా ఉండడం కోసం, లేదంటే హెడేక్ తెప్పిస్తూ ఉంటారు మన వెనకాల పడి, మొబైల్ ఇవ్వు లేకపోతే నాకు బోర్ కొడుతుంది అని చెప్పేసి. ఫైనల్గా నేను ఎక్కువగా మిమ్మల్ని బోర్ కొట్టించదలుచుకోలేదు. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనం నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే నన్ను సపోర్ట్ చేయండి.